విద్యా బుద్ధులు నేర్పాల్సిన కాలేజీ చైర్మనే కాల యముడయ్యాడు. తిరుపతిలో నర్సింగ్ విద్యార్థిని దీష్మాంజలి ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. చైర్మన్ ప్రవీణ్ కుమార్ లైంగిక వేధింపులు, కెరీర్ నాశనం చేస్తానని బెదిరింపులే ఆ యువతి ప్రాణం తీశాయా? పోలీసులకు చిక్కిన ఆ సూసైడ్ నోట్ లో ఏముంది? హాస్టల్ గదిలోనే ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇది కేవలం ఆత్మహత్య కాదని, కాలేజీ చైర్మన్ చేసిన లైంగిక వేధింపులే ఆమెను మృత్యు వైపు నెట్టాయని తల్లిదండ్రులు మరి విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేవలం దీష్మాంజలి మాత్రమే కాదు, హాస్టల్లోని ఇతర పేద విద్యార్థినులకు కూడా చైర్మన్ ప్రవీణ్ లైంగికంగా వేధిస్తున్నాడని తోటి విద్యార్థులు ఆరోపించడం ఈ కేసులో తీవ్రతను పెంచుతోంది. విద్యార్థిని ఆత్మహత్యతో ఆగ్రహించిన విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులతో కలిసి కాలేజీ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కాలేజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైనట్లు తిరుపతి ఈస్ట్ సిఐ శ్రీనివాసులు తెలిపారు. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకున్న సమయంలో దీష్మాంజలి ఎవరికో వీడియో కాల్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. చైర్మన్ అసభ్యకర ప్రవర్తన వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం కాలేజీ రికార్డులను, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు.